స్కూల్లో పిల్లలకి ఇది ల్యాబ్లోనో లేకపోతే ఒక మీటింగ్ ద్వారానో చెప్తే బాగుంటుందని చెప్పి మీకు అందరికీ సబ్మిషన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్స్పైర్ అవార్డ్స్. సో దీని మనలో ఉంది మిలియన్ మైండ్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఆస్పిరేషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి మిలియన్ మైండ్స్. సో మనకందరికీ తెలిసిందే మిలియన్ అంటే 10 lakhs. సో 10 lakh స్టూడెంట్స్కి 10,000 రూపీస్ అమౌంట్ మన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు మనం నామినేషన్ చేసిన తర్వాత. సో ఒకసారి నెంబర్ చూడండి సార్, మిలియన్ అంటే 10 lakhs. సో ఒక స్టూడెంట్కి 10,000. గతంలో లాంగ్ బ్యాక్ 5,000 ఉండేది, తర్వాత ఈ ఖర్చు సరిపోవడం 10,000 చేశారు. సో ఎంత అమౌంట్ మనకు శాంక్షన్ చేస్తున్నారు కంట్రీ వైడ్ అంటే 1,000 crores సార్. సో 1,000 crores ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. సో ఒక 1000 కోట్ల డబ్బుల్ని ఎందుకు ఈ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు మన విద్యార్థులకు అందజేస్తున్నారంటే, రేపొద్దున ఇందాక సార్ చెప్పినట్టు భావి కళాములు బోసులు మన పిల్లల్లోనే ఉన్నారు. సో ఈ బోసులు కళాములు బయట రావాలంటే ఇటువంటి అవకాశం ఇస్తేనే వాళ్ళకి ఈ అవకాశం వస్తుందని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు కేవలం ప్రాజెక్ట్ మేకింగ్ ఇస్తున్నారు సార్, ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్ మేకింగ్. సో రిమైనింగ్ ఖర్చు ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూస్తే సార్ DLPEC అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎగ్జిబిట్ కాంపిటీషన్. సో దీంట్లో తక్కువ తీసుకున్నాము, తక్కువ అమౌంట్ తీసుకున్నాము. మాక్సిమం 3 days ఉంటుంది సార్. మినిమం ఈ మధ్య 2 days చేస్తున్నారు, కానీ నాకు తెలిసి సార్ 3 days ఉండొచ్చు. సో ఈ 3 daysకి పర్ స్టూడెంట్ 500 రూపీస్ తీసుకుంటే మెయింటెనెన్స్, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనము, మరి ఉండడానికి షెల్టర్, ఇవన్నీ తక్కువగా తీసుకుంటే ఒక స్టూడెంట్కి 500 రూపీస్ ఖర్చు అవుతుంది సార్. సో అట్లా సో 10 lakhs అన్నాం కదా, 10 lakhs into 1,500 రూపీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి ఓన్లీ ఫర్ స్టూడెంట్ ఎంత అవుతుంది సార్? 150 కోట్లు అవుతుంది. సో ఇంతకుముందు 1000 కోట్లు, ఇప్పుడు 150 కోట్లు మన కంట్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్కి ఖర్చు అవుతాం. ఇది ఓన్లీ స్టూడెంట్ బేస్ కన్నా. మరి ఆర్గనైజ్ చేయడానికి మనకు స్టేజ్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ తర్వాత వంట వాళ్ళకి ఏర్పాట్లు ఉన్నాయి. సో డెలిగేట్స్ ఇన్వైట్ చేయాలా, జ్యూరీకి ఫార్మాలిటీస్ చూసుకోవాలి, చాలా ఖర్చులు ఉంటాయి. అవి కాకుండా కేవలం డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్కే 150 కోట్లు ఖర్చు అవుతా ఉంది. నెక్స్ట్ దీంట్లో 10% సార్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళలో 10% స్టేట్ లెవెల్ తీసుకుంటారు. ఆ స్టేట్ లెవెల్లో సో 10 lakhs 10% అంటే మనకు 1 lakh మెంబర్స్ ఇస్తారు. దాంట్లో ఒక్కొక్కరికి కాస్త కండిషన్స్ బాగుంటాయి సార్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కన్నా కాస్త బెటర్గా కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఒక స్టూడెంట్కి ఈజీగా పర్ డే 1000 చేసుకున్నా 3000 అవుతుంది. అది దాదాపు 3 crore రూపీస్ అవుతుంది ఖర్చు. అంటే ఎందుకు చెప్తున్నాను ఏమంటే ఈ డబ్బులన్నీ ఎవరో కాదు, మనమే. ఎవరు? మనము ట్యాక్స్ పేయర్స్. ఈ డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు? పిల్లలకి పెడుతున్నారు. సో మన డబ్బుని మన పిల్లల పైన ఖర్చు పెడుతున్నారు కాబట్టి సో ఒక్కసారి మీకు అవగాహన ఉంటే మంచిదని చెప్పి ఈ డీటెయిల్స్ మీకు ఉంటున్నాను సార్. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళలో 1000 మెంబర్స్ని నేషనల్ లెవెల్ సార్. నేషనల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వెంటనే స్టేట్లో సెలెక్ట్ అవుతానే ఒక టీం వస్తారు. ఆ పిల్లవాళ్ళ యొక్క షూ సైజు, వాళ్ళకి బ్లేజర్ ఇస్తారు సార్. అంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి అడిషనల్గా వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక చేంబర్ ఉంటుంది, ఇక్కడ కామన్గా ఎగ్జిబిట్స్ ఉంటాయి. నేషనల్ లెవెల్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరు చేంబర్ ఉంటుంది. ఆ స్టూడెంట్ బ్లేజర్ ఇస్తారు, షూస్ ఇస్తారు, టై. సో థింగ్స్ విల్ బి డిఫరెంట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. సో ఈ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో 1000 మందికి గాను ఒక్కొక్కరికి తక్కువ అంటే 60,000 ఖర్చు ఉంటుంది సార్. సో 60 లక్షల రూపాయలు. సో దాదాపు 1,500 కోట్లు, దాదాపు 1000 కోట్లు అని చెప్పాను ఇందాక. దాన్ని మరీ అన్ని మెయింటైన్ చేసుకుంటే స్టూడెంట్ ఖర్చుతో పాటు కొన్ని కోట్ల రూపాయలు కేవలం విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. సో మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ ప్రాముఖ్యతను దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. సో హౌ కెన్ యూ ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్ని ఎలా ఎంకరేజ్ చేయాలా? సో సార్ ఇందాక చంద్రశేఖర్ సార్ ఇది యాక్చువల్గా కవర్ చేశారు. సో ఎలా ఎంకరేజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సార్, జనరల్గా జరిగే ప్రొసీజర్ చెప్తాను. సో మనం ఏం చేస్తామంటే రోజు పిల్లలతో ఉంటాం కాబట్టి ఏ పిల్లవాడు ఎలిజిబుల్ అని నాకు మనకు తెలిసిపోతుంది. సో దీన్ని తీసుకుంటే ప్రజెంటేషన్
ఇవ్వగలడు. నేను తీసుకుంటే ఇన్వాల్వ్ కావాలి అని చెప్పి ఏం చేస్తామంటే వితౌట్ ఎనీ కాంపిటీషన్ చేస్తాము. 1 or 2 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం సార్, లేదా 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అలా కాకుండా ఒక డిఫరెంట్ వేలో మనము అంటే కరెక్ట్ ప్రొసీజర్లో సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఏ ప్రొసీజర్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సో మామూలుగా కొన్ని స్టాక్ క్వశ్చన్స్ ఉంటాయి, మన పిల్లలు అడిగితే ఆన్సర్స్ వస్తుంటాయి. కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీరందరూ కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఎవరైతే కాస్త డల్గా యావరేజ్గా ఉంటారో క్రిటికల్ క్వశ్చన్స్కి ఆ పిల్లల నుంచి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్గా చెప్తున్న పిల్లలు వెంటనే రిప్లై ఇస్తారు. కొన్ని క్రిటికల్ థింకింగ్ ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవరు చెప్తారంటే ఇంటెలిజెన్స్ కన్నా మామూలుగా రిప్రజెంట్ చేస్తారు అంటే చెప్తుంటారు. అంటే నేను చెప్పడం ఎందుకంటే మనకు నాలెడ్జ్ బేస్ కాకుండా పిల్లవాడికి ఇంట్రెస్ట్, స్కిల్, వాడి ఇన్వాల్వ్మెంట్ ఇటువంటి క్రైటీరియా తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ప్రజెంటేషన్ విల్ బి సక్సెస్ఫుల్. అది స్టేట్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, చేరుతుంది సార్. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే ఐడియా కాంపిటీషన్ స్కూల్లో కంపల్సరీ కండక్ట్ చేయాలా. సో పిల్లలకి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. బాబు నేనైతే మా ల్యాబ్లో డిస్ప్లే చేశాను, ఒక అకాడమిక్ ఇయర్లో మనకి ఏమేమి కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఇన్స్పైర్ మనకు ఉంటుంది, కౌశల్ ఉంటుంది, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది, సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్ కాంపిటీషన్ ఉంటుంది, సో విభా అని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఉన్న అవకాశాలు. వీటితో పాటు రకరకాల ఎలక్ట్రీషియన్, ఎస్ఏ రైటింగ్, పోస్టర్ మేకింగ్, ప్రజెంటేషన్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ముందే లిస్ట్ ఇచ్చి వీ హ్యావ్ టు మేక్ అవేర్నెస్ ఇన్ చిల్డ్రన్ రిగార్డింగ్ దీస్ కాంపిటీషన్స్. ఇన్స్పైర్ అంటే ఏమి, ఎందుకోసం వచ్చింది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత పిల్లల్లో రియల్ టైంలో మీరు మీ విలేజ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి. సో మీ అందరికీ కార్బన్ మొబైల్ ఐడియా ఉంటుంది సార్, కార్బన్ మొబైల్. సో ఈ కార్బన్ మొబైల్ తయారు చేసిన ఎవరంటే ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో పని మనిషి వచ్చి ఏం చేస్తుందంటే మొబైల్లో సిమ్ చేంజ్ చేస్తాం, ఒక సిమ్ తీసి ఇంకొక సిమ్ పెడతాం. సో అంతవరకు సింగిల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఆయన ఏం చేశాడంటే ఈ పని మనిషి యొక్క ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి అంటే ఆయన ఇంటర్వ్యూలో ఒక సిమ్ పని చేస్తుంది, ఒక నెట్వర్క్, మీ ఇంట్లో ఒక నెట్వర్క్ పని చేస్తుంది. ఆమె ఏం చేయాలి, సిమ్ చేంజ్ చేయాలి. సో ఆయన దాన్ని చూసి ఏం గుర్తొచ్చిందంటే డ్యూయల్ సిమ్ ఉన్న ఫోన్ తయారు చేస్తే బాగుంటుందని అనిపించింది. సో అప్పుడు ఆయన ఫస్ట్ టైం నాకు తెలిసి కార్బన్లోనే డ్యూయల్ సిమ్ తీసుకొచ్చాడు, విపరీతంగా సేల్స్ అయ్యాడు. అంటే అదేంటి రియల్ టైంలో ఒక ఆమె ఏం పని ఇబ్బంది పడతాను, ఆ ఇబ్బందికి సొల్యూషన్ ఏమి అని ఇన్నోవేటివ్గా ఆలోచించడం వల్ల ఆయన అంతగా ఆ బిజినెస్ రంగంలో సక్సెస్ అయ్యారు సార్. సో మనం ఏం చేయాలంటే పిల్లలకి హ్యావ్ టు అసైన్ అబ్జర్వేషన్. సో నీ ఇంట్లో చేసే పని లేదు, మీ పేరెంట్స్ చేసే పని లేదు, మీ ఎన్వైరన్మెంట్ దిగే పని లేదు, ఆ పనులను స్మార్ట్గా ఎలా చేయొచ్చు, వర్క్ లోడ్ ఎలా తగ్గించవచ్చు, ఇటువంటి వాటిని ఆలోచించడం ఎంకరేజ్ చేయాలి సార్. ఇందాక రఘురామ్ సార్ చెప్పారు బిఫోర్ ఆఫ్టర్. సో వాళ్ళ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అటువంటి దారుణమైన కండిషన్లో కూడా he made heaven out of hell అనిపించింది నాకు చూస్తే. సో రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ సార్ అట్ ఎవ్రీ లెవెల్, ఎలిమెంటరీ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో, ఈవెన్ సార్ డిఎల్ లెవెల్లో కూడా అద్భుతమైన బొటానికల్ గార్డెన్ ఒకటి తయారు చేశారు. సో డెజర్ట్ ప్లాంట్స్ డెవలప్ చేస్తున్నారు, అద్భుతంగా బవోబర్ ట్రీ అని చెప్పి దాన్ని ప్లాన్ చేశారు. సో ఇవాళ అద్భుతమైన పనులు చేస్తున్నారు. అంటే మనం ఏమనుకున్నామంటే ఈరోజు స్కూల్లో మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. పిల్లలకు చాలా మందికి చదవడానికి రాదు, రాయడానికి రాదు, రెగ్యులర్గా రాదు. ఇవన్నీ ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్ వీ కెన్ వర్క్ అవుట్ అనే సార్ ఎగ్జాంపుల్ చెప్పడము. సో నేను కూడా మీలానే ఫేసింగ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. సో మనం అడ్రస్ చేసే ప్రాబ్లమ్స్ వేరే, మీరు జరిగే ప్రాబ్లమ్స్ వేరే. బట్ కొద్దిగా ప్రయత్నం చేస్తే వీ కెన్ బ్రింగ్ గ్రేట్ చేంజ్ ఫ్రమ్ అవర్ స్కూల్స్ సార్. సో నెక్స్ట్ సో సార్ ఇందాక కవర్ చేసేది. సో మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఈ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమి, ఈ ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ తెలిసి చెప్పండి, లేదా ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి. మనం ఏం చేస్తాము, డిస్కస్ చేద్దామని చెప్పి పిల్లలకి చెప్పడం వల్ల మనము ఐడియా కాంపిటీషన్ నిలబడతాం. ఇది చేస్తామనుకోండి, పిల్లల్లో ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. అరే ఏదో సార్ చెప్పారు, ఆలోచిద్దాము,
అబ్జర్వ్ చేద్దాము. సో సైన్స్ అంటే స్టార్ట్స్ విత్ అబ్జర్వేషన్ సార్. రియల్ లుకింగ్ కాదు, అబ్జర్వేషన్. సో ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది పిల్లలు మనము డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ స్లైడ్ సార్. సో చూడండి, రకరకాలుగా లేబర్ కాలు ఎక్కుతున్నాడు, ఆయన చుట్టుపైకి ఎక్కుతున్నాడు, ఇక్కడ అగరవత్తులు చేస్తూ ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ ని ఇంకొంచెం సింపుల్గా ఈజీగా డిఫికల్ట్ తగ్గించి, లేకుంటే ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ని మినిమైజ్ చేసి మనం ఏమైనా చేయగలమా? సో నేను స్టేట్ లెవెల్ సదరన్ ఇండియా దానికి వెళ్ళినప్పుడు ఒక షూస్ టైర్ నుంచి షూస్ తయారు చేశారు. సో ఫార్మర్స్ ఆ షూస్ తెచ్చుకొని ఉడిలో తిరిగారనుకోండి, వాళ్ళకి కాళ్ళకు 3 గంటలు ప్లస్ ఏమైనా విషప్రాణులు అంటే పాములు కానీ తేల నుంచి ప్రొడక్షన్ ఉంటుంది. సో పాత లారీ కాటన్ నుంచి ఆ అబ్బాయి ఏం చేశాడంటే షూస్ తయారు చేశాడు. సో ఫార్మర్ ఫ్రెండ్లీ షూస్ అని చెప్పి, సో ఆ షూ అది సదరన్ ఇండియా లెవెల్ పాండిచ్చేరికి వచ్చింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ చాయిస్ మన పిల్లలకి ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక 5-6 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఫేస్ ప్రాబ్లమ్స్. సో సార్ ఎవరు చెప్పారు, క్యాప్చరింగ్ ఎవ్రీ ఐడియా అన్నింటినీ పిల్లల నుంచి అన్ని నోట్ చేసుకోవాలి సార్. ఒక నోట్బుక్ పెట్టుకుని అన్ని నోట్ చేసుకోవాలా. నోట్ చేసుకున్న తర్వాత వాటిలో ఏది బెస్ట్, ఎందుకు బెస్ట్, దానికి సొల్యూషన్ ఏముంది. సో అన్నిటికీ పిల్లవాడే సొల్యూషన్ ఇవ్వలేదు. సో అందుకే ఆడే గైడ్ టీచర్ రోల్ వస్తుంది. సో మన వైపు ఏమైనా ఆలోచిద్దామా? సో పిల్లలు లేని పక్షంలో మనం కూడా ఏం చేయొచ్చండి సార్, వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేసే క్వశ్చన్స్ వేయచ్చు. నేనేమంటానంటే పిల్లలకి, సో అందరికీ నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇంత సార్ చెప్పారు ఇంగ్లీష్ క్లాస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రంట్ అండ్ ఫోర్ టాపిక్లో సో నోబెల్ ప్రైజెస్ వస్తున్నాయి. మరి మీరేం చేయాలా? మీరేం చేయాలంటే ఏం చెప్తారంటే పిల్లలకి, ఇప్పుడు ప్లాస్టిక్ డీకంపోజ్ కావడంలా ప్లాస్టిక్ని డీకంపోజ్ చేసే మైక్రోబ్స్ మనం డెవలప్ చేస్తే సో విల్ గెట్ ఎ సొల్యూషన్ అని నేను పిల్లలకి అంటే అలా ఆలోచించండి, ఆ డైరెక్షన్లో ఆలోచించండి చెప్పి ఇస్తుంటాం. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే పిల్లలు దే ఫెయిల్ టు గివ్ ఐడియాస్, సో వీ హ్యావ్ టు గివ్ సమ్ థింగ్స్ హౌ టు గెట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫ్రమ్ దేర్ బ్రెయిన్స్. సో నెక్స్ట్ టాపిక్. సో ఇది ఒక ఐడియా బాక్స్ సార్. ఇది ప్రాక్టీస్ చేయకుండా పర్లేదు కానీ సో ఉంటే బాగుంటుందని చెప్పి సజెషన్ మీకు. సో ఐడియా బాక్స్ ఇది పెట్టి దాంట్లో వాళ్ళని వేయమని చెప్పడం. సో మనకు క్వశ్చన్ రావచ్చు, మా పిల్లలకి చదవడం సార్, ఐడియా చెప్పడం రాదు, రాయడం రాదు. బట్ మనము ఎఫర్ట్స్ అయితే చేస్తే ఖచ్చితంగా సార్ చేయగలం. అందరి పిల్లల నుంచి రిప్రజెంటేషన్ వస్తుందని చెప్పి నమ్మి నేను చెప్తున్నాను. సో ఇందాక ఫ్యూ ఎగ్జాంపుల్స్, చిన్న ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ ఇన్స్పైర్ అవుట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి నేషన్ దాకా వెళ్ళింది. చూడండి సార్, ఇది మనకు గ్యాస్ సిలిండర్ యొక్క దాని యొక్క లాగి తీయాలనుకున్నాం. గ్యాస్ సిలిండర్ క్యాప్ని లాగి తీయడానికి కాస్త ఇంట్లో మహిళలు ఇబ్బంది పడుతుంటారు. మనమైతే ఈజీగా జెంట్స్ అయితే లాగేస్తాం, కానీ ఇంట్లో లేడీస్ ఆ క్యాప్ని ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. సో గ్యాస్ సిలిండర్ క్యాప్ని ఓపెన్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక టూల్ అది. So the tool selected for national level competitions. It is looking very simple, but as it is real time utility ఉన్న tool కాబట్టి అంతవరకు exist కాని tool కాబట్టి it is selected for national level. So next slide sir. So ఇది ఇందాక సార్ చూపించారు. సో ఈ షోల్డర్ మనకు సపోర్ట్ గా పెట్టుకున్న ఈ యొక్క సజెస్ ఇవి సాఫ్ట్ గా ఉండి కిందకి షాక్ ప్రూఫ్ గా ఉందనుకోండి, ఏమవుతుందంటే పిల్లలకి ఇబ్బంది కాదు, ఆ పేషెంట్స్ ఇబ్బంది కాదని తయారు చేసిన స్ట్రెచెస్ అంటారు. వీటిని సంపలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మామూలుగా అయితే ఒప్పుకొని ఇబ్బంది పడుతుంటారు, వాటర్ పడుతుంటాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా కాస్త షాక్ ప్రూఫ్ కిందికి వెళ్ళి పైకి వస్తుంటుంది అనమాట. ఆ మోడల్ తయారు చేశారు. నెక్స్ట్ సార్, సో ఇది క్యారెక్టర్స్ డెడ్ బాడీస్ పడిపోయింది, వాటిని మనం చేతితో తీయడానికి ఇబ్బంది కాబట్టి డెడ్ బాడీస్ని రిమూవ్ చేయడానికి తయారు చేసిన టూల్ అది. సో అటువంటి ఐడియాస్. సో ఇక్కడ నేను ఒక సబ్మిషన్ ఇస్తాను సార్. సో సార్ ఎక్కడికి సార్ ఇన్నోవేషన్, మనం ఏమన్నా సైంటిస్ట్లా కొత్త కనుక్కోవడానికి అని చెప్పి. సో దీన్ని ఒక చిన్న ప్రోవర్బ్ చెప్తాను. శివ్ కేర్ అనే ఫేమస్ పర్సనాలిటీ మోటివేటర్ అని చెప్తారంటే, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. మీరు కొత్తవి డిఫరెంట్ థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న థింగ్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఇంకొంచెం కస్టమైజ్ చేసి డిఫరెంట్గా తయారు చేయొచ్చు. అంటే ఉన్న ఐడియాస్ మనం ఏం చేయొచ్చు అంటే బెటర్ చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు.
ఆడున్న కాంప్లెక్సిటీని సింప్లిఫై చేయొచ్చు, లేకుంటే కస్టమైజ్ చేయొచ్చు. సో ఇలా నేను లాస్ట్ ఇయర్ ఒక వాకింగ్ స్టిక్ అది పాండిచేరికి తెలియదు అనమాట. ఆల్రెడీ వాకింగ్ స్టిక్స్ కానీ చాలా వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈసారి వాకింగ్ స్టిక్స్ పెట్టద్దని చెప్పి మనకు వచ్చింది. బట్ నేను చేసింది ఎలా ఉందంటే కాస్త సేమ్ వాకింగ్ స్టిక్ అనేది ఉంది కానీ మల్టీ ఉంటుంది. చాలా దాంట్లో యాడ్ చేశాను అనమాట. పెప్పర్ స్ప్రే యాడ్ చేశాను, టాస్ లైట్ యాడ్ చేశాను, తర్వాత వచ్చి అలారం యాడ్ చేశాను. అంటే అన్నింటికి ఓన్లీ స్టిక్ అండ్ స్టూల్ కాకుండా నేను ఏం చేశానంటే ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. సో ఉన్న ఐడియాస్ని కస్టమైజ్ చేయడము, సింప్లిఫై చేయడము, లేకుంటే కొంచెం మోడిఫై చేసి బెటర్గా తయారు చేయడం కూడా మనకు ఇన్నోవేషన్ కింద వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్. సో ఇది మామూలుగా ఒడ్లు, బియ్యము ఇవన్నీ సులభంగా తీసుకోవడానికి తయారు చేసిన టూల్ ఇది సార్. సో ఇది కూడా సేమ్ ఇందాక చెప్పాను ఎనిమల్ క్యారెక్టర్స్ మూవింగ్ మిషన్ చెప్పేసి. సో ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్. తమాషా ఏమంటే వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, తెలంగాణ నుంచి వాళ్ళు తీసుకున్నారు కానీ మన ఏపీ నుంచి వాళ్ళు ఇంతవరకు ఇంగ్లీష్ కూడా తీసుకోలేదు. అట్లీస్ట్ ఈ ఓరియంటేషన్ అయినా నెక్స్ట్ ఇన్స్పైర్ వెబ్సైట్లో మన ఏపీ నుంచి మన అనంతపురం నుంచి ఒక ఇమేజ్ అనేది అక్కడికి వెళ్తే బాగుంటుంది చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయింది సార్. ఇది స్టేట్ దాకా వచ్చింది. సో స్టూల్ కమ్ బ్యాగ్, స్టూల్ కమ్ చైర్, సూట్ కేస్ రెండు. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది రిక్షాకి అవుట్లెట్ అయిపోయింది కాబట్టి రిక్షాలు ఎవరు వాడరు. సో ఒక పెట్టిన ఎగ్జాంపుల్ మీకు ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇది చూడండి, ఎక్సలెంట్. ఇది రీసెంట్గా నేను ఇల్లు కట్టించాను అనమాట. ఇల్లంతా కట్టేసినారు. ఇంట్లో మనం మేకులు పెట్టడానికి వాళ్ళు వచ్చి బిల్లంతా మేకులు పెట్టి మట్టంతా కింద పడి ఇల్లంతా క్లీన్ అవ్వాలి. మా నాబాలు ఏడుస్తుంది, నేనంతా క్లీన్ చేసుకున్నా మళ్ళీ దుమ్ముపడతాను. సో ఈ టూల్ చూస్తే కింద క్యాప్ ఉంటుంది. మనం డ్రిల్ చేసినప్పుడు ఆ గోడ నుంచి వచ్చే డస్ట్ అంతా ఏమవుతుంది, ఆ బాక్స్లో పడిపోతుంది, కిందకి పడిపోతుంది. సో వెరీ సింపుల్ టూల్. అంటే ఆల్రెడీ డ్రిల్ బిట్ ఉంది, ఇంకో ఇన్నోవేషన్ ఏం లేదు. కానీ ఆ డ్రిల్ బిట్కి ఏం చేశారు, డస్ట్ కింద పడకుండా ఒక బాక్స్ అడ్జస్ట్ చేశారు. సో దట్ డస్ట్ అంతా ఆ బాక్స్లో పడుతుంది, ఇల్లు క్లీన్గా ఉంటుంది. సో సింపుల్ అండ్ ఇన్నోవేటివ్. సో ఇలా నేను ఇంకా చెప్పాను కదా, కొత్త తయారు చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని సింప్లిఫై చేయడము, బెటర్ చేయడము, కస్టమైజ్ చేయడం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి సార్. యాక్చువల్లీ ఈ థాట్ నాకు వచ్చింది కానీ చూస్తే ఇన్స్పైర్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టేస్తారు ఆల్రెడీ. సో ఇది ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను. సో నెయిల్ పాలిష్ చాలా బాగుంది చూడండి. మామూలుగా సిటీస్లో ఉన్న అమ్మాయిలకి వాళ్ళ కూల్ డ్రింక్లో విషయం ఇచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారు అనమాట. అటువంటి కాకుండా నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా, దాన్ని గ్లాస్లో డిప్ చేస్తాం అనుకోండి. ఆ నెయిల్ పాలిష్ ఏం చేస్తుందంటే కలర్ చేంజ్ అవుతుంది. దాంట్లో పాయిజన్ ఉండే పాయిజన్ డిటెక్టర్, పాయిజన్ లేకపోతే ఏమవుతుంది, కలర్ చేంజ్ కాదు. సో అటువంటి నెయిల్ పాలిష్ అంటే పాయిజన్ డిటెక్టింగ్ నెయిల్ పాలిష్ని తయారు చేసుకొని అమ్మాయిలు ఏం చేయొచ్చు, దీన్ని ఇటువంటి ఏమైనా అపరిచితులు కూల్ డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు ఆ టైంలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఐడియా అది. సో ఇటువంటి డిఫరెంట్ ఐడియాస్ మనకి ఇవన్నీ ఎక్కడో లేవు, వెబ్సైట్లో ఉన్నాయి. ఒకసారి మనం వెబ్సైట్ ఇన్స్పైర్ వెబ్సైట్ చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని ఐడియాస్ అని ఇచ్చారు. నేషనల్ లెవెల్ ఇచ్చిన ఐడియాస్ నాట్ ఓన్లీ 1 ఇయర్ ఇన్స్పైర్ ఇప్పుడు నాకు తెలిసి 14th గత సంవత్సరాల్లో ఉన్న అన్ని ఇన్స్పైర్స్ అన్ని వాళ్ళు లిస్ట్ పెట్టారు. అంటే నేషనల్ సెలెక్ట్ అయింది. మనం అన్ని ఓపెన్ చేసి ఆ ఐడియాస్ చూస్తే డెఫినెట్గా ఏమవుతుందంటే కొత్త ఐడియా వస్తుంది. ఇంకొక సేమ్ చెప్తాను, నువ్వు ఒక గొప్ప వ్యక్తి కావాలంటే 100 మంది గొప్ప వ్యక్తుల బయోగ్రఫీ చదవాలంటే గొప్ప వ్యక్తి అవుతారంట. నేను చెప్పడం 100 ఎగ్జిబిట్స్ చూసామంటే 101 ఎగ్జిబిట్ మనకు కొత్త ఎగ్జిబిట్ ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. మనం ఏం చేస్తామంటే సో ఉన్న రకరకాల కారణాల వల్ల సో నాకే ఫోన్ వస్తుంది, నాకు ఒక ఎగ్జిబిట్ ఏదైనా చెప్పండి, నాకు ఒక ఎగ్జిబిట్ అప్లోడ్ చేయండి అని అనుకుంటున్నాను. అలా అనుకుంటా మనకున్న రిసోర్సెస్లో ఉన్న వెబ్సైట్స్ కానీ చాలా మంది పంపిస్తున్నాం. మేము మా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ ఉన్నాయి, మేము చేసిస్తామని. అన్నీ మనం చేయలేము, ఎందుకంటే అవుట్ సోర్సింగ్. సో అవుట్ సోర్సింగ్ తీసుకున్నప్పుడు మన ఐడియాస్ వాళ్ళు చెప్పి చేయించుకోవచ్చు. సో ఇటువంటి ఐడియాస్ రావాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా డిఫరెంట్ వెబ్సైట్స్, సో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని చూస్తామంటే ఒక 100 ఐడియాస్ చూస్తామనుకుంటే ఒక 10 ఐడియాస్ మొత్తం ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ సార్ ఇది రిస్ట్ బ్యాండ్, అది స్మార్ట్ రిస్ట్ బ్యాండ్. సో ఒకసారి చూడండి ఇది. సో మన ఎవాల్యుయేషన్ టైంలో జూరీ మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలంటే ఇది చాలా కీలకం.
అందరు స్టూడెంట్స్ని పిలుచుకొస్తాము, అందరూ కూర్చుంటారు హాస్లో, పిల్లలందరూ టీచర్లందరూ యాంగ్జైటీగా ఉంటాము ఎవరి పేర్లు వస్తాయని. సో మనకు 500 మంది పార్టిసిపేట్ చేస్తే సో 10% ప్రకారం 50 మందికో 100 మంది పార్టిసిపేట్ చేస్తే 10 మందికో పిలుస్తారు. చూస్తే ఎప్పుడు పిలిచిన పేర్లే వస్తుంటాయి, ఎప్పుడు పిలిచిన పేర్లే వస్తుంటాయి. మిగతా టీచర్లు మాకు మిస్ అయిపోయి మాకు రావలే, ఎప్పుడు వాళ్ళకే వస్తుంటాయిలే అనుకుంటుంటారు. కానీ నేను గమనించింది ఏమంటే చాలా, ఇప్పుడు ఇక్కడ సురేష్ సార్ ఉన్నారు, సారు నేషనల్ చిల్డ్రన్స్ అండ్ కాంగ్రెస్లో ఒక చిన్న పాటతో నేషనల్ దాకా వెళ్ళారు. అద్భుతం, వచ్చే హెల్త్ నుంచి చిన్న అబ్బాయి 7th క్లాస్ అబ్బాయిని సో మెడికల్ ట్రీట్మెంట్లో ఒక బయోమెట్రిక్ మెథడ్ అంటే ఒక అబ్బాయి బయోమెట్రిక్ మెథడ్ ద్వారా హాస్పిటల్ ఎంటర్ అయితేనే అప్డేట్ చేశామంటే ఆ అబ్బాయి దగ్గర మనకు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కానీ ఫైల్ కానీ ఏమీ లేకపోయినా బయోమెట్రిక్ ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది. కాబట్టి ఆ అబ్బాయి ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఆ అబ్బాయి వేరే ఊరు వెళ్ళాడు, వేరే స్టేట్లో యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళి బయోమెట్రిక్ వేస్తే ఆటోమేటిక్గా ఆ అబ్బాయి యొక్క డీటెయిల్స్ అన్ని అంటే పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ హాస్పిటల్కి వెళ్ళాడు, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నాడు మొత్తం వచ్చేస్తుంది. ఎక్సలెంట్ ఐడియా, ఒక చిన్న ఐడియా. బాయ్ హూ ఈజ్ అనేబుల్ టు ప్రజెంట్ ప్రాపర్లీ 7th క్లాస్ అబ్బాయి మిగతా 10th 9th 8th అందరినీ బీట్ చేసి నేర్చుకోవడం వెళ్ళాడంటే సార్ లాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. నేను అందరితో పనిచేసినప్పుడు నేను అలాగే సురేంద్ర గారు ఉన్నారు, డ్రామా స్టేట్ దాకా తీసుకెళ్లారు, మంచి బయాలజీ డ్రామా అని. సో చాలా మంది నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు ఈ వాళ్ళు. కొందరు తెలియకపోవచ్చు నాకంటే వసుంధరా మేడం మ్యాక్సిమం ఎవ్రీ టైం వసుంధరా మేడం కృపావతి మేడం వీళ్ళు ఒకసారి స్టార్ట్గా వస్తుంటారు. ఎందుకు వస్తుంటారంటే దే హ్యావ్ ది ఐడియా, అంటే ఏం చేస్తే సక్సెస్ అవుతాము, అందుకే సార్ ఇష్టపడదు మీకు. సో నావెల్టీ ఉండాలి ఖచ్చితంగా, అంటే కొత్తదనం ఉండాలి. ఎక్కడికి తెస్తాం కొత్తదనం అనుకోవద్దండి. సో కొద్దిగా ఆలోచిస్తే ఖచ్చితంగా కొత్తదనం దొరుకుతుంది. తర్వాత సోషల్ అప్లిసిబిలిటీ ఉండాలంటే రియల్ టైంలో దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయగలమా, యూజ్ చేయలేమా. మనం తయారు చేసిన డివైస్ని రియల్ టైంలో యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, లేకపోతే సక్సెస్ కాదు. నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఓవర్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్. అంటే ఆల్రెడీ కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, వాటిని తక్కువ నిలబడతా అంటే జూరీ కొన్ని అంశాలు చూస్తారు సార్. సో ఈ అంశాలను మనం కానీ తయారు చేసుకున్నామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జూరీ కన్సిడర్ చేసే విషయాలు వాళ్ళు ఏం చేశారంటే మా స్టూడెంట్ అడిగారు, ఈ మల్టీ వాకింగ్ స్టిక్ లో కొన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయండి, స్క్రూ ఫిట్టింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమడిగారు, సింపుల్ ఏమడిగారంటే ఈ స్క్రూని దేంతో ఫిక్స్ చేస్తారని అడిగారు. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్, అంటే ఏ స్క్రూ డ్రైవర్ వాడారు అంటే అక్కడ స్క్రూ డ్రైవర్ స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది, అంటే స్టార్ షేప్ లో ఉంటుంది. సో ఈ స్క్రూ డ్రైవర్ ఏది అంటే వాళ్ళు నిజంగా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే టీచర్ ఇన్వాల్వ్మెంట్తో వచ్చారా. సో కొన్ని విషయాలు వాళ్ళు గమనిస్తుంటారు. మనం అనుకుంటాము పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఏ అడిగినా కానీ సార్ మా గైడ్ టీచర్ చెప్పారు సార్, కాదమ్మా ఈ ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకోవాలో చూసుకోండి, మా గైడ్ టీచర్ చెప్పారు సార్, ఇది ఎక్కడ తెచ్చావమ్మా ఏమో సార్ మా గైడ్ టీచర్ తెచ్చిచ్చారు సార్. అంటే వాళ్ళ ఆన్సర్స్ ఇలా ఉంటాయి. ఇటువంటి ఆన్సర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అదేమవుతుందంటే సెలక్షన్కి పాసిబిలిటీ తగ్గిపోతుంది. సో వాళ్ళు దే డోంట్ సీ ఓన్లీ ది ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా ఉంటాయి, బట్ సెలెక్ట్ అవుతాయి. కొన్ని చాలా పెద్దగా ఉంటాయి, హ్యూజ్ ఎక్స్పెన్సివ్ ప్లాన్ 5,000, 10,000, 10,000, 15,000 అంటే శాంక్షన్ అమౌంట్ కన్నా ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తారు. అటువంటి ఎగ్జిబిట్స్ కూడా ఏమవుతున్నాయంటే ఫెయిల్యూర్ అవుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కాంపాక్ట్గా ఉండాలి కదా. సో ఎగ్జిబిట్ పెద్దగా ఉంటే సెలెక్ట్ అయిపోతుంది అని కాదు, కాంపాక్ట్ అంటే ఈజీగా మనము ఎగ్జిబిట్ చేసి ప్యాకప్ చేసి తీసుకుపోతామో తీసుకుపోలేము, ఇది కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అన్నమాట. సో రియల్ టైంలో చాలా విషయాలు వాళ్ళు కన్సిడర్ చేస్తారు సార్. సో అవన్నీ దే టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ ది సెలక్షన్. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో అదే సార్ ప్రాక్టికల్గా ఉందా, సైంటిఫిక్ ఫార్ములా ఏంటి, పిల్లవాడు ఏం చేయాలంటే వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఫార్ములా బిహైండ్ ది ఎగ్జిబిట్ అంటే చెప్పగలగాలి. ఏ సైంటిఫిక్ ఫార్ములాతో ఈ ప్రాజెక్ట్ చేశారు మీరు అంటే పిల్లవాడు చెప్పగలగాలి. డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందా సాల్వ్ చేయదా, సో పబ్లిక్ యూజ్ అవుతుందా యూజ్ కావాలి. సో ఇవన్నీ గమనిస్తారు. సో నేను చేసిన వాకింగ్ స్టిక్ మల్టీ వాకింగ్ స్టిక్ రియల్ టైంలో కూర్చోవచ్చు, అంటే క్యూలో కూర్చోవచ్చు, నైట్ టైం క్లాస్ టైం చేసుకోవచ్చు, ఎవరైనా అటెండెంట్ అంటే అలారం ఇవ్వచ్చు. అలాగే ఏదైనా యానిమల్స్ స్ట్రీట్ యానిమల్స్ నుంచి కాపాడడానికి ఒక స్టిక్ లాగా వాడచ్చు. సో రకరకాలుగా చైన్స్ మెథడ్ నుంచి కప్పర్ స్ప్రే ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రియల్ టైంలో ఉపయోగం ఉంటుందా లేదా అని చూస్తారు.
నేను చేసిన ఎగ్జిబిట్ ఏమంటే ఆటోమేటెడ్ షవర్ ఇరిగేషన్ ఇంటిగ్రేటెడ్ విత్ బర్డ్ అండ్ అనిమల్స్ కేర్. చాలా పెద్ద పేరు, ఆటోమేటెడ్ షవర్ ఇరిగేషన్ ఇంటిగ్రేటెడ్ విత్ బర్డ్ అండ్ అనిమల్స్ కేర్. అంటే ఇరిగేషన్ సిస్టమ్ అనేది షవర్ ఇరిగేషన్ సిస్టమ్. దాంతో మనం ఏం చేయొచ్చు, పంటని జంతువుల నుంచి పక్షుల నుంచి కాపాడుకోవాల్సిన కాన్సెప్ట్ చాలా బాగా చేయాలనిపించింది నాకు. నారాయణ సార్ చుట్టూ గొడుగు తీసుకొచ్చారు, ఇద్దరు ఇన్స్పైర్ అవ్వదు. స్టేట్కి వెళ్ళాము, అది నేషనల్ సెలెక్ట్ అయింది, నాకు రిజల్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఈ షవర్ ఇరిగేషన్ ని రియల్ టైమ్ లో మన మన్మాటి స్టేట్స్ లో ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తారు అన్నమాట. సో ఆ బేస్ లో ఏమైంది, అది రిజెక్ట్ అయింది. కానీ అదే నారాయణ సార్ గొడుగు ఏంటంటే అది సార్ ఉండేది కషాపురము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆడ కోతులు ఎక్కువగా ఉంటాయి, అవి అటాక్ చేస్తుంటారు వాళ్ళ బ్యాగ్ లో తీసుకోవడానికి. అలాగే లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలించే తల్లులు ఉంటారు కదా, వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది ఆ గొడుగుంటే. సో ఇటువంటి రిజల్ట్స్ చెప్పడం వల్ల రియల్ టైం యూజ్ అనిపించింది, అది సెలెక్ట్ అయిపోయింది. ఖర్చు పెట్టింది ఒక గొడుగు 250 రూపాయలు 400 రూపాయలు, దాని చుట్టూ ఖర్చు పెట్టించాడు. ఎంత అవుతుంది మహా అంటే 1000 రూపాయలు వేసుకుంటాం. సో ఎంత అవుతుంది, 2000 రూపాయలలో ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. వెంట్ ఫర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్. సో ఇది చెప్పేది ఏమంటే ఎక్కువ డబ్బులు పెడితే ప్రాజెక్ట్ పెద్దగా ఉంటే సెలెక్ట్ అయిపోతుంది కాదు, ఆ ప్రాజెక్ట్ రియల్ టైం చూసుకోవాలి సార్. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలా. సో ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను. మీ అందరికీ వాట్సాప్ లో మరొకసారి ఏం చేస్తారంటే ఏ ఐడియాస్ మనము ఎంటర్టైన్ చేయబుద్ధించాలి అంటే వాటిని యాక్సిస్ కాకుండా మనం ఏం చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం సార్ చెప్పారు కదా సార్, ఈసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా స్క్రూటినీ ఉంటుంది. పెట్టిన ప్రాజెక్ట్స్ ఇన్నోవేటివ్ గా అంటే కస్టమైజ్ చేసుకొని డెవలప్మెంట్ ఉంటేనే వాటిని స్టేట్ లెవెల్కి పంపిస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు, మరి అప్గ్రేడ్ చేయడం అడుగుతారు. కాబట్టి విలేజ్ వరకు మనమంతా ఫస్ట్ టైమే మంచి ప్రాజెక్ట్స్ పంపించే ప్రయత్నం చేస్తాము. దానికి కావాల్సిన గైడెన్స్ అండ్ సపోర్ట్ మన డిఎస్ఓ అండ్ టీమ్ ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రైట్ సార్. సో మనకి సపోర్ట్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎస్ఓ సార్ ఉంటారు, అలాగే మండల్ లెవెల్లోను డివిజన్ లెవెల్లోనూ ఒక టీం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నా గైడెన్స్ అండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది సార్. సో ఇంకా చివరిగా సార్ అంటే ఈ ఇయర్ సంబంధించి ప్రాజెక్ట్ ఎలా అప్లోడ్ చేయడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. సో వెబ్సైట్ ద్వారా ఎవరైనా ట్రై చేశారు సార్ ఇంతవరకు? ఎవరైనా మీరు వెబ్సైట్ ద్వారా ఇంకా ఎవరు ట్రై చేయలేదా? సో వెబ్సైట్ ద్వారా ట్రై చేస్తుంటే అప్లోడ్ కావడం లేదు సార్. అందరూ దయచేసి ఇన్స్పైర్ మన యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే వెబ్సైట్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇన్స్పైర్ మన అనే ఆండ్రాయిడ్ యాప్ని మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ. సో అందరూ దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే లాస్ట్ ఇయర్ మన స్కూల్ నుంచి ఏమేమి నామినేట్ చేశామో కూడా ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఏ స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారు, ఆ ప్రాజెక్ట్ పేరేమి, ఆ డీటెయిల్స్ లాస్ట్ ఇయర్దే కాదు లాస్ట్ 2 ఇయర్స్ది దాంట్లో ఉన్న డీటెయిల్స్. అంటే 2022, 23ది, 2023, 24ది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ వెబ్సైట్ పాస్వర్డ్ యూజర్ ఐడి యూజ్ చేసుకొని మనం దాన్ని వాడుకోవచ్చు. దాంట్లో అప్లోడ్ చేయడం చాలా సులభం. దానికి ఏమేమి డీటెయిల్స్ కావాలో ఒక్కటి మీకు చూపించేసాను. అంటే రెడీగా మనం కొన్ని డీటెయిల్స్ పెట్టుకోవాలా. ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూపించేసాను. తర్వాత లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇన్స్పైర్ మనకి సంబంధించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్లో అందరూ స్కూల్స్ చేంజ్ అయ్యాము, కొందరు పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయారు, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ ఆనంద్ సార్ మీకు అడ్రస్ చేస్తారు. ఒకసారి మనము ఈ యాప్లో అప్లోడ్ చేయాలంటే ఏమేమి డీటెయిల్స్ ముందర పెట్టుకుంటే సులభంగా అయిపోతుంది, అది ఒక్కసారి చూపిస్తాను. దయచేసి అందరూ ఆ డీటెయిల్స్ పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. రెడీగా ఉంటే ఏమవుతుందంటే ఫాస్ట్గా అప్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ నా వైపు 2 ప్రాజెక్ట్స్ని ఇయర్కి అప్లోడ్ చేసేసాను. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది యాప్ అది. సో ఇది చేసుకున్నామంటే మనకు ఈ నామినేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్.
మీరే ఎడుగుతారా రిజిస్ట్రేషన్ ఏమేమి కావాలి అంటే స్టూడెంట్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది పేరు ఇక్కడ. బ్లాక్ లెటర్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కదా ఉంటుంది. సో జెండర్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ఆధార్ నెంబర్, ఈ 6 డీటెయిల్స్ ప్రైమరీగా అవసరం అవుతుంది, కంపల్సరీ అవసరం. ఇది రెడీగా పెట్టుకొని మనము స్టార్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ నామినేషన్ ఈజీ అయిపోతుంది. పిల్లవాడు ఫిజికలీ హ్యాండిక్యాప్ కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్, అది టీచర్ దగ్గర ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, స్టూడెంట్ దగ్గర ఇవ్వచ్చు. మెయిల్ ఏంటి సార్, టీచర్ దగ్గర ఇవ్వచ్చు, స్కూల్ దగ్గర ఇవ్వచ్చు, పిల్లవాళ్ళు ఉంటే పిల్లవాళ్ళకి ఇవ్వచ్చు. సో క్లాస్, ఏ క్లాస్ అవుతున్నాడు, ఇది వచ్చిన సబ్మిషన్ సార్. బెటర్ చూస్ ఫ్రమ్ 6th to 8th క్లాసెస్ సార్, ఎందుకంటే డిలే అవుతాను ప్రాసెస్. ఎందుకంటే ఏ ఇయర్ ఆ ఇయర్ కావడం లేదు, కాబట్టి ఈ ఇయర్ జరగలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ పిల్లవాడు 10th వన్ తీసుకున్నాం అనుకో, పిల్లవాడు ఇంటర్మీడియట్ వెళ్ళిపోయింటాడు. 9th వన్ తీసుకున్నాం అనుకో, 10th క్లాస్ ఇంట్లో వాళ్ళు మా వాడికి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలా, ఇబ్బంది ఏంటారు. కాబట్టి 6th నుంచి 8th క్లాస్ స్టూడెంట్ తీసుకోవడం బెటర్ సార్. సో క్యాస్ట్ కేటగిరీని బీసీనా, ఓసీనా, ఎస్సీనా ఈ 3 ఉంటాయి, తీసుకోవాలా. నెక్స్ట్ టైటిల్ ఆఫ్ ది ఐడియా. సో మనం ఏ ఐడియాని ప్రజెంట్ చేస్తున్నామో దాని పేరు రెడీగా ఉండాలి సార్. నెక్స్ట్ సార్, సో బ్రీఫ్ రైటప్ ఇన్ వర్డ్ ఫార్మాట్. సో బ్రీఫ్ రైటప్ లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే అనవసరమైన కొన్ని అంటే కొటేషన్స్ కొటేషన్ మార్క్స్ ఉంటాయి కదా సార్, కామాలు, ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇవన్నీ ఏముండకూడదు. అవన్నీ ఉంటే వెబ్సైట్ తీసుకుంటా ఉంది. సో ప్లెయిన్ టెక్స్ట్ సార్, డాక్యుమెంట్లో ఎక్స్ట్రా సింబల్స్ ఏం లేకుండా ప్లెయిన్ టెక్స్ట్ ఉంటే ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ గైడ్ టీచర్ నేమ్, నెక్స్ట్ గైడ్ టీచర్ మెయిల్ ఐడి, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, ఆ బ్యాంక్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times అడుగుతుంది సార్. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది కూడా 2 times అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం వైట్ పేపర్ పైన రాసి పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలి, ఐఎఫ్ఎస్సి ఆఫ్ ది బ్యాంక్, పాస్బుక్ ఇమేజ్. సార్ కొత్తగా ఏం చేస్తారంటే మనము మిస్టేక్ చేస్తున్నాం మేము అని చెప్పేసి పాస్బుక్ ఇమేజ్ పెట్టేస్తున్నామంటే మనం అప్లోడ్ చేస్తున్నాం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఆ పాస్బుక్ ఇమేజ్ లో వాళ్ళు తీసుకోవడానికి పాస్బుక్ ఇమేజ్ ని అప్లోడ్ చేయడం సార్. ఫస్ట్ పేజ్ ఆఫ్ ది పాస్బుక్ ఇమేజ్ అంటే స్టూడెంట్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్న తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ ది సినాప్సిస్ అంటే మనము పిల్లవాడు ప్రజెంటేషన్ ఏ లాంగ్వేజ్ లో చేస్తాడు. సో ఇది మనం ప్రజెంటేషన్ అనేది ఏ లాంగ్వేజ్ లో చేసినా కానీ ఇంగ్లీష్ లో పెడితే బెటర్ సార్. ఎందుకంటే స్టేట్ టీము, నేషనల్ టీము వాళ్ళు చూసినప్పుడు లోకల్ లాంగ్వేజ్ కన్నా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఈజీగా వాళ్ళు అసెస్ చేయగలరు. కాబట్టి ఇంగ్లీష్ పెట్టి ఇంగ్లీష్లోనే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ వచ్చి ఏమంటే సార్ లాంగ్వేజ్ ఆఫ్ ది సినాప్సిస్ ఫైల్ ఇంగ్లీష్ పెడతాము. సినాప్సిస్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి సార్. మనం ఏదైతే రైటప్ పెట్టామో ఆ రైటప్ నే పీడిఎఫ్ మార్చుకొని మొబైల్లో పెట్టుకోండి. అలాగే రైటప్ కూడా మొబైల్లో పెట్టుకోండి. సో రైటప్ మొబైల్లో ఉండాలా, పీడిఎఫ్ ఫార్మాట్ మొబైల్లో ఉండాలా, స్టూడెంట్ ఫోటో మొబైల్లో ఉండాలా, స్టూడెంట్ ఫోటో ఇంక్లూడ్ చేసుకోండి. తర్వాత వచ్చి పాస్బుక్ ఇమేజ్ మొబైల్లో ఇవన్నీ మొబైల్లో ముందు పెట్టుకోవాలి సార్. పెట్టుకొని రిమైనింగ్ డీటెయిల్స్ పెట్టుకొని యాప్ ఓపెన్ చేసి అన్ని ఎంటర్ చేసేసాం అనుకోండి, ఈజీగా సేవ్ అయిపోతుంది. ఫోటో ఆఫ్ ది ఐడియా ఇన్నోవేషన్, ఆ ఐడియా కూడా ఫోటో తీసి పెట్టుకోవాలి. మనకు ఎగ్జాక్ట్ గా మనం ఎగ్జిబిట్ చేయం కాబట్టి ఆ ఫోటో ఉండకపోవచ్చు ఎగ్జిబిట్ ఫోటో. మనం ఏం చేయొచ్చు అంటే మన ఐడియాని ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఈ మధ్య మనము మెటా ఏఐ వాడుతున్నాం కదా, మెటా ఏఐ ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే కాబట్టి సో ఐడియాని పిల్లవాడికి సెలెక్ట్ చేస్తున్న పిల్లవాడికి నామినేట్ చేసిన పిల్లవాడికి చెప్పి అప్లోడ్ అయింది. ఏంటి నేమ్ ఆఫ్ ద టైటిల్ ఇస్ విజిట్ అంటే 9 అంకె మాత్రమే పడింది. అదృష్టం 10,000 రూపాయలు కూడా వచ్చేసింది. ఫోన్ చేసిన సార్ పొరపాటు అయిపోయింది, ఏదో పాటు పోయినాను పక్కన అప్లోడ్ అయింది. 9 అనే టైటిల్ 10,000 వచ్చింది. ఏం చేయాలి? టైటిల్ మార్చుకో, పొరపాటున టైటిల్ డిస్ప్లే పెడితే బాగుంటుంది మన వాళ్ళకి కదా. సో ప్రాజెక్ట్ అయితే చేసుకోని చెప్పేసి టైటిల్, అందుకే నేను టైటిల్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, లాంగ్వేజ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎట్లా సందర్భం వచ్చింది, అందులో వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇబ్బంది చెప్పాను. ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తే 16వ సంవత్సరం అవుతుంది. రాష్ట్రంలో అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఇన్స్పైర్ ప్రోగ్రామ్తో అసోసియేట్ అయిన వ్యక్తులు ఇద్దరే. ఒకటి
ఒకడు ఈ మూలలో ఉన్నాడు, వాడే ఆనంద భాస్కర్ రెడ్డి. ఒకడు ఆ మూలలో ఉన్నాడు, కుమారస్వామి శ్రీకాంత్. మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు, పోతుంటారు. సో దీంతో ఉన్న ఈ 15 సంవత్సరాల అనుబంధాల్లో మేము ఒక ఇబ్బంది మాత్రం చెప్తున్నాం. మా ప్రసాద్ కొంచెం ఎక్కువ చెప్పాడు. మామూలుగా ఇన్స్పైర్ గ్రాంట్ ఎలా ఉంటుంది అంటే, ఒక పిల్లవాడికి 450 రూపాయలు ఇస్తారు 3 రోజులకి కలిపి ఫర్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011లో. అప్పటికి ఇంకా డీపీఎఫ్ లేదు, తర్వాత ఈమియాస్ లేదు. 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చే ప్రాజెక్ట్ అన్నమాట. పిల్లవాడి పేరు మీద చెక్ వచ్చేది. చెక్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఎంఈఓలో, హెడ్ మాస్టర్ మీటింగ్ పెట్టుకుని. ఆ రోజుల్లో 50 రూపాయలకి భోజనం 30 రూపాయలకి ఇట్టుకుని వచ్చేది. అంటే ఇప్పుడు 15 సంవత్సరాల కిందట. ఇప్పటికి కూడా మాకు తెలుసలేదు. ఇప్పుడు మన దగ్గర రేపు ఇన్స్పైర్ కాంపిటీషన్ ఉంది. 127 మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 22-23 అవుట్ ఆఫ్ 127 ఒక 100 మంది వస్తారు. 100 మందికి వస్తే ఇక్కడ డిఓ గారి భోజనం ఎంత ఉంటుందో తెలుసా? 100 × 1500. అదే బడ్జెట్, టోటల్ బడ్జెట్. ఈ 1500 ఎవ్రీథింగ్ స్టూడెంట్ రిఫ్రెష్మెంట్కి ఇచ్చేది కరెక్ట్ గా 450 రూపీస్ ఇస్తారు ఒక పిల్లవాడికి. కానీ మనమేమో చాలా విశాల హృదయంతో వాడు ఉండలేడని వాడికి తోడగడు, ఒక టీచరే ఉండలేడని ఇంకో టీచర్ పంపిస్తారు, హెడ్ మాస్టర్. ఇద్దరు ఉంటుండే ఏం కాదని ఒకరు ఉండాల్సిన చోట 4, 5 మందిని, 10 మందిని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా ఇబ్బంది ఎలా ఉంటుందంటే, వచ్చిన ఎవరిని డిస్కరేజ్ చేయలేం, ఇబ్బంది పెట్టాం. కాబట్టి ఏదో ఆయన సందర్భం లాగా వంటలను పిలిపించేసి వండి పెట్టడం జరుగుతుంది. దయచేసి ఇబ్బందిని అర్థం చేసుకోండి. అదే స్టేట్ లెవెల్ ఎవరు పర్మిట్ చేయాలి, నేషనల్ లెవెల్లో అస్సలు సాధ్యం కాదు, మిమ్మల్ని కూడా పర్మిట్ చేయాలి. సో జిల్లా స్థాయి వరకు ఆ విషయాలు ఉదయం ఉంది. దయచేసి దాన్ని మేము చేద్దాం. పిల్లవాడు ఇక్కడికి ఉంటాడు, వాళ్ళని స్టేట్కి ఏమవుతాడు, లేదా నేషనల్కి ఏమవుతాడు? నేషనల్కి వాళ్ళు ఎవరు బొమ్మ తెలుసు. మన జిల్లా నుంచి కనుక ఒకరితో వచ్చారనుకోండి, ఇలా 10 జిల్లాల నుంచి ఒక 20 మంది పిల్లలు సెలెక్ట్ చేసుకుని ఒక ఎస్కార్ట్ పంపిస్తారు అంతే. కాబట్టి పిల్లవాడు ఇప్పుడు కూడా రానివ్వండి, ఒక టీచర్, ఒక స్టూడెంట్. దాన్ని మనం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుంటే కనీసం ప్రోగ్రామ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అని అసలైన విషయానికి వద్దాం. సరే, ఇప్పుడు మనందరం కూడా చక్కగా మోటివేట్ చేయబడ్డాం. సైన్స్ టీచర్గా మన బాధ్యత మనకు రోజు కనిపిస్తోంది. నిజంగా ఇది అద్భుతమైన కార్యక్రమం. దాదాపుగా 1500 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం గవర్నమెంట్. గతంలో దీంట్లో వచ్చేసి సకురా అని జపాన్తో అసోసియేట్ కూడా ప్రోగ్రామ్ నడిచింది మనకు. అంటే నేషనల్ బెస్ట్ హాస్పిటల్ జపాన్ తీసుకెళ్లేవాళ్ళు. ఒక 4-5 years కరోనా తర్వాత ఆ ప్రోగ్రామ్ బ్రేక్ అయింది. మన జిల్లా నుంచి కూడా జపాన్ పోయిన వాళ్ళు ఉన్నారు, తెలుసలేదు. అంత అద్భుతమైన ప్రోగ్రామ్. ఇది యాక్చువల్గా ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అనేది 10 సంవత్సరాల వయసులో మొదలు పెడితే దీన్ని ఫ్రూట్ ని అందించుకోవడం అన్నది 30+ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది. స్కూల్ లెవెల్లో మనం ఇన్స్పైర్ అవార్డ్స్ అంటున్నాం. అదే ఇంటర్మీడియట్ ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ అంట. గ్రాడ్యుయేషన్ లో ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఉంది. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో రీసెర్చ్ లో ఫెలోషిప్ ఇస్తారు. తర్వాత ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫ్యాకల్టీగా అవకాశం కల్పిస్తుందని ఏఓఆర్సీ అంటున్నాం, అష్యూర్డ్ ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్ కెరీర్స్. అంత అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. సో మన స్కూల్ లెవెల్లోనే కాకుండా మీ కాలేజ్ లెవెల్లో మీ పిల్లలు తెలుసుకోవాలి, ఎవరైనా సరే ఇందులో మనం ప్రమోట్ చేయొచ్చు. అంత పెద్ద స్కోప్ ఉన్న ప్రోగ్రామ్ ఇది. మనకే 1500 కోట్లు. ఇంకా ఇంటర్మీడియట్ లో, గ్రాడ్యుయేషన్ లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో, రీసెర్చ్ కెరీర్స్ లో ఇది పెడుతున్న ఖర్చు చూస్తే మనకు కళ్ళు తిరిగిపోతుంది. 5,000 కోట్ల ఖర్చు ఈ ప్రోగ్రామ్. 5,000 కోట్లు జ్ఞానం. ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. కాబట్టి ఒకసారి మనం కొన్ని ఇబ్బందులు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఇబ్బందులు అంటున్నారంటే ఇది కొత్తది కాదు. మరి ఈ మియాస్ మనం ప్రాక్టీస్ చేయబట్టి 10 years అయింది. ఈ మియాస్ మీన్స్ ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్పైర్ అవార్డ్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, అంటే ఆన్లైన్ పోర్టల్లో మనం పిల్లల్ని ఎలా నామినేట్ చేయాలి, ఆన్లైన్ పోర్టల్ ఎలా మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మనకందరికీ తెలుసు, ఏ ఆన్లైన్ పోర్టల్ అయినా సరే మన సర్వీసెస్ ని పొందాలనుకున్నా, మనం ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్నా దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ 2 అవసరము. మనకు తరచుగా వచ్చే ఫస్ట్ ఏంటంటే, సార్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా,
లేదా సార్ యూజర్ నేమ్ మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా, లేదా అప్లికేషన్ ఐడి మర్చిపోయినా, ఇలాంటివి వెరీ కామన్ క్వరీస్ అన్నమాట. అసలు మీరు వాటిని వేడి కూడా మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఈ హోమ్ పేజ్లోకి వస్తే స్క్రోల్ చేయండి. ఇంకా 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 చూడండి. ఈ హోమ్ పేజీలో మీరు ఒకసారి బాటం వచ్చారు చూడండి. ఆ నెంబర్ చెక్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ ఈమెయిల్. దీన్ని యాక్సెస్ చేస్తే మీ స్కూల్ అప్లికేషన్ నెంబర్ మీకు తెలుసు. ఒకసారి క్లిక్ చేయండి ప్రసాద్. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కొంచెం పైన రిసీవ్ రేడియో బటన్ క్లిక్ చేయండి. పైన 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 ఎస్ రిసీవ్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ డ్రాప్ డౌన్ ఏదో మీకు రూట్ చూపిస్తుంది. అనంతపురం. నెక్స్ట్ స్కూల్. స్కూల్ చూడండి పైన రిసీవ్ పక్కన స్కూల్ డీటెయిల్స్. ఇప్పుడు స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. మన జిల్లాలో రిజిస్టర్ అయిన స్కూల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు జస్ట్ మీ ఫస్ట్ 2 లెటర్స్ ని క్లిక్ చేస్తే మీ స్కూల్ దొరికేస్తుంది. ఇక్కడ ఒక అసలైన సమస్య ఉంది. ఒక నిమిషం హోల్డ్ ఆన్. జెడ్పీహెచ్ఎస్ ఎల్లనూరు, జెడ్పీహెచ్ఎస్ ఎల్లనూరు, ఏపీ మోడల్ స్కూల్ హోల్డ్ అండి. జెడ్పీహెచ్ఎస్ ఎల్లనూరు అనేది 2 చోట్ల కనిపిస్తుంది. ఇలా మీకు తెలుసలేదు కొన్ని స్కూల్స్ ఏమైనా ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ పాస్వర్డ్ మర్చిపోవడము లేదా యూజర్ ఐడి మర్చిపోవడము చాలా సులభంగా రిజిస్ట్రేషన్ చేయడంతో ఒక్కొక్క స్కూల్ 5-6 సార్లు రిజిస్ట్రేషన్ చేయబడింది. సమస్య లేదు. దానివల్ల ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక స్కూల్ని ఒక అప్లికేషన్ నెంబర్ తీసుకొని ఒక పాస్వర్డ్ రిట్రీవ్ చేసాము. 2 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ఆపేసాం. ఒక ప్రైవేట్ స్కూల్ కొత్తగా వస్తున్న వాళ్ళకి తప్ప ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు ఎంతమందికి మీ యూజర్ ఐడీస్ గుర్తున్నాయి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. యూజర్ ఐడి గుర్తున్న వాళ్ళు. రైట్. నరేష్ ఉన్నాడు, శివ ఉన్నాడు, బాబు ఉన్నాడు, నలుగురు మాత్రం. మీ అందరూ కూడా స్థానజన్మం పొందింటారు. మన ట్రాన్స్ఫర్స్ లో ఏదో స్కూల్ మారిపోయినారు. మన అక్కడ హెడ్ మాస్టర్ గారి దగ్గర ఉండకపోవచ్చు, లేదా సైన్స్ టీచర్ అపోజిట్ ఉండకపోయిండొచ్చు. సమస్య లేదు. ఇక్కడ జస్ట్ మీ స్కూల్ చెక్ చేసుకోండి. మీరు చాలు. స్కూల్ చెక్ చేసుకొని మీరు క్లిక్ చేశారంటే చాలు. ఏదో ఇప్పుడు చూడండి, ఏపీ మోడల్ స్కూల్ వజ్రకరు 4 చోట్ల రిజిస్టర్ అయింది. ఏదో ఒకటి క్లిక్ చేయండి సార్. ఒక్కసారి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏపీ మోడల్ స్కూల్, పర్సన్ నేమ్ గంగాధర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. ఎందుకు ఈ ఈమెయిల్ మీకు ఏం పని? మీరు ఎన్నిసార్లు అయినా సరే పాస్వర్డ్ మర్చిపోతే మనం పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ఏ వెబ్ పోర్టల్ కైనా కూడా దాని కింద ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉండేది. ఆ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోగానే ఏ మెయిల్ అయితే రిజిస్టర్ అయ్యిందో అందులో ఈ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. ఓటీపీ రాదు, మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో ఒక టెక్స్ట్ అండర్లైన్ చేయబడి ఉంటుంది లింక్. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు మెయిల్ ఐడిని పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకునే ఉద్దేశంతో ఈ మెయిల్ లింక్ చేశారన్నమాట. బట్ చాలా మంది మిత్రులకు ఆ సమస్య కూడా లేకుండా మేమేం చేస్తున్నామంటే డిఓ లాగిన్ నుంచి మనమే పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తున్నాం. యాక్చువల్గా జిల్లాలో ఉన్నది హార్డ్గా 250 స్కూల్, 250 స్కూల్కి పాస్వర్డ్ జనరేట్ చేసి ఇవ్వడం అనేది మాకు ఇట్స్ మ్యాప్ ఆఫ్ 2 hours. కాబట్టి మీ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నా పర్లేదు. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేని పక్షంలో జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు. మీ స్కూలు మీ అప్లికేషన్ నెంబర్ మీరు కనుక్కోండి. జస్ట్ సార్ ఈ అప్లికేషన్ నెంబర్కు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపమంటే మేము 1-2 నిమిషాలలో మీకు పంపించేస్తాం. తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న మార్పు చేసుకుందాం. ఈ మెయిల్ ఐడి చూసారా, apmsvajrakaru@gmail.com. ఇది కరెక్టే, ఆ స్కూల్. కానీ కొన్ని మెయిల్ ఐడీస్ ఎలా ఉన్నాయంటే గతంలో ఈమెయిల్స్ పోర్టల్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో ఏం చేస్తామంటే మనం
ఎంఈఓ స్టాఫ్ ఇన్వాల్వ్ చేస్తాం. అప్పటికి ఇంతమందికి ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇప్పటికీ చాలా స్కూల్స్ యొక్క మెయిల్ ఐడీస్ ఏమున్నాయంటే ఆ సంబంధిత ఎంఈఓలు ఉన్నాయి. ఇప్పుడు మీ స్కూల్ మెయిల్ ఐడి ఉన్నా పర్లేదు, మీ పర్సనల్ మెయిల్ ఐడి ఉన్నా పర్లేదు, మీరు 6 సంవత్సరాల పాటు ఆ స్కూల్లో ఉంటారు కాబట్టి మెయిల్ ఐడి మీదైనా పర్లేదు. ఈ మెయిల్ ఐడిని మీరు చేంజ్ చేయలేదు, బేసిక్ లాగిన్ లో మేము మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. కాబట్టి మీ మెయిల్ ఐడి చేంజ్ చేయాలన్నా మీ అప్లికేషన్ లో పంపిస్తే చాలు, మెయిల్ ఐడి చేంజ్ చేస్తాం మీకు. అప్పుడు మీ మెయిల్ ఐడి మీకు ప్రాసెస్ లోకి వస్తుంది. రెండవది, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా కూడా వాటిని రిట్రీవ్ చేసి ఇవ్వగలరు. ఓకే సార్. కాబట్టి ఇప్పుడు లాగిన్ కావడానికి మీకు అయితే ఎలాంటి సమస్య లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీరు వన్స్ మీ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయ్యారనుకోండి, మీ స్కూల్ ప్రొఫైల్ లో అప్డేట్ చేసుకోవాలి. చాలా మంది చేసుకోవడం లేదు. ఒకసారి ఎవరైనా దగ్గర ఒక స్కూల్ లాగిన్ అవ్వండి, స్కూల్ అథారిటీలో లాగిన్ అవ్వండి. మీ స్కూల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. ఎందుకు అప్డేట్ చేసుకోమని చెప్తామంటే, హెడ్ మాస్టర్లు మారిపోయింటారు, సైన్స్ టీచర్లు మారిపోయింటారు, స్కూల్ స్ట్రెంత్ మారిపోయి ఉంటుంది, స్కూల్లో ఉన్న నంబర్ ఆఫ్ టీచర్స్ కూడా మారిపోయింటారు. ఒకప్పుడు 4 వాళ్ళు ఇప్పుడు 2 ఉండొచ్చు కూడా. మన ఈమెయిల్స్ ఫోటో అవన్నీ కనిపిస్తూ ఉండేది. అదే సార్, ఇక్కడ చూడండి, ఈ లాగిన్ అన్నది ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు, మీరందరూ రిజిస్టర్ అయిన వాళ్ళే కాబట్టి మీరు వాడాల్సింది ఈ ఆప్షన్. రెండవది, ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, ఎవరైనా కొత్త స్కూల్స్ ఉంటే, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ, నాకు తెలిసి వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అప్గ్రేడ్ అయినా కూడా వాళ్ళ స్టేటస్ మార్చుకోండి మీరు మీ ప్రొఫైల్కి వెళ్ళి. అంటే హైయెస్ట్ క్లాస్ ఏముంటుంది, లాస్ట్ ఇయర్ దాకా 8 ఉంటుంది, ఈ ఇయర్ ఏమవుతుంది 9 అవుతుంది అంతే, లేదా 10 కూడా లేదు. సో మీ స్కూల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి, కానీ కొత్త రిజిస్ట్రేషన్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు మనం చేస్తున్నారంటే, నిజంగా ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఇప్పటికీ మన దగ్గర ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో తెలుసునా? పొరపాటున ఈ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని స్టేట్ అథారిటీ కానీ లేదా నేషనల్ అథారిటీ కానీ క్వాలిటీ చేస్తే మనం హోమ్ ఎక్కడ పెట్టుకోవాలి సార్. మన దగ్గర ఉండే హార్ట్లీ ప్రధానపురం జిల్లాలో ఉన్నది ఒక 300 హై స్కూల్, ప్రైవేట్ వాళ్ళతో కలుపుకుంటే కూడా 650 దాటమన్నారు. కానీ మన దగ్గర రిజిస్ట్రేషన్ ఎన్నో చేస్తున్నా 3000 పైన ఉంది. అంటే ఈ సత్యం మీకు నాకు తెలుసు. ఒక ఆయన రిజిస్ట్రేషన్ పోర్టల్లోకి వెళ్ళి ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఇవి అంటే ఏం చేయాలి మనం? ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు చేశారు కదా, ఆటికి 2 సంవత్సరాల కింద ఆపేసాం కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. ఆగిపోయితే వాటికి ప్రాజెక్ట్ సంగతి 5,000 కదా, రిజిస్ట్రేషన్ కూడా 5,000 అయిపోయినట్టు. తర్వాత చెప్పారు కదా, ఇందులో 16 సంవత్సరాల అనుభవం అని. ఈ నియాస్లో మనం ఇంతవరకు గరిష్టంగా చేసిన నామినేషన్స్ ఏంటంటే 1800. ఒకసారి మాత్రమే డిఓ గారితో చెప్పి బెదరగొట్టి 2002 చేసినాయి, కానీ ఇప్పటిదాకా 1800 1600 నుంచి చేయలేకపోతున్నాం. బట్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ఈ సంవత్సరం 5,000 టార్గెట్ ఉన్నప్పటి నుంచి ముందు ఎక్కువ కొట్టుకుంటాను. ఇంకోటి ఏంటంటే, డైరెక్టర్ అండ్ కమిషన్ అదొకటి మామూలుగా ఉండదు. ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాం కదా, మామూలుగా ఉండదు. కాబట్టి నామినేషన్స్ ని సాధ్యమైనంత పెంచుదాం. 5,000 కాకపోయినా అట్లీస్ట్ మనం చెప్పగలం. ఎందుకంటే మన దగ్గర యాక్చువల్ రిజిస్ట్రేషన్స్ లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఇంటూ 5 చెప్పచ్చు. మనం 600 ఇంటూ 5 3,000 చేయగలిగితే మనం బాగా సక్సెస్ అయినట్టు లెక్క. ఒకసారి లాగిన్ ఒకసారి ఎవరైనా ఈ యూజర్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్ గా డిఎస్టీని క్రియేట్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరంగల్. DNFAW. ఈ క్యాప్చా కోడ్ జాగ్రత్తగా తీసుకోండి. ఓకే, ఒక్కసారి మీ డాష్ బోర్డ్ చూడండి సార్. ఇదే
చూసారా నెంబర్ 2 ఆ ఎడిట్ ప్రొఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ స్కూల్ డీటెయిల్స్ మొత్తం మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీ స్కూల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూడండి. క్లాసెస్ మార్చుకోవచ్చు, స్ట్రెంత్ మార్చుకోవచ్చు, టీచర్స్ అవుట్ ఆఫ్ టీచర్స్ సైన్స్ టీచర్స్ ఎంతమంది కూడా చెప్పచ్చు. ఇవన్నీ ప్రతి ఫీల్డ్ ఎడిటబుల్ అనమాట. దీంతో ఫస్ట్ మీ స్కూల్ ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోండి అందరూ కూడా. నెక్స్ట్ డాష్బోర్డ్. ఇక్కడ మాకైతే చాలా టైప్స్ కనిపిస్తాయి కానీ మీకైతే టోటల్ టైప్స్ ఒకసారి చూసుకోండి. నామినేట్ స్టూడెంట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో మనం స్టూడెంట్స్ నామినేట్ చేయాలనిపిస్తే మీరు మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సార్ట్ చేశారు కాబట్టి ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ లేకపోతే కనుక బ్లాంక్ టేబుల్ ఉంటుంది. కనిపిస్తుంది చూడండి, మీ రిఫరెన్స్ కోడ్ కనిపిస్తుంది, తర్వాత మీ ప్రాజెక్ట్ డేట్ కూడా కనిపిస్తుంది. చాలా మంది మన ముందు ఇది కూడా అడుగుతున్నారు, సార్ అప్పుడు ఏదో పెట్టేసాం సార్, ఏదో తెలియదు సార్, ఏదో తెలియదు సార్. మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఇందాక సార్ చెప్పారు కదా, మొబైల్తో చేయడమే చాలా సులభం. మొబైల్తో మీరు ఎక్కడున్నా చేయొచ్చు. ల్యాప్టాప్ కూడా బెస్ట్, కానీ డెస్క్టాప్ ని నమ్ముకొని చేయడం. ఎందుకంటే అప్లోడ్ చేసుకున్న పవర్ ఫైల్ అనుకోండి, మళ్ళీ కథంతా మొదటికి వస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతుంది. ఈసారి మొబైల్ యాప్తోనే చాలా ఈజీగా అవుతుంది. సార్ ఇలాగా మనము మన స్కూల్ లాగిన్కి వెళ్తాము, మనకు కావాల్సిన స్టూడెంట్స్ నామినేట్ చేస్తాము. నామినేట్ చేయడానికి ఏ స్టూడెంట్ డేటా మన దగ్గర పెట్టుకోవాలో మనకు ఒకసారి చాలా మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఎదురవుతున్న మరొక సమస్య ఉంది. ఆ సమస్య గురించి మాట్లాడు. ఎవరికి డబ్బులు పడ్డాయో ఎవరికి డబ్బులు పడ్డాయో లేదో మనకు తెలియదు. రెండవది, పిల్లలకి ఎందుకు ఇవ్వాలి సార్ డబ్బులు? హెడ్ మాస్టర్ అకౌంట్తో లేదా మా అకౌంట్కి వస్తే నీకు దాని ఉపయోగం తెస్తాం కదా అనేది రెండవది. మూడవది, కొందరికి పడినాయి డబ్బులు, కొందరికి పడలేదు. ఈ కారణాలు మనం వేధిస్తూ ఇందులో నెంబర్ 2 అన్నది, ఈ సిస్టమ్ వచ్చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి 100% అది పిల్లవాడి అకౌంట్కి వెళ్తుంది. 80% స్కూల్ అకౌంట్కి రాదు కాబట్టి దాని మీద అడగడం బెస్ట్. స్కూల్ ఇప్పుడు పిల్లవాడి అకౌంట్కి వెళ్తున్నప్పుడు పిల్లవాడి అకౌంట్ నెంబర్కు డబ్బులు పడడానికి ఏంటి సంబంధం ఒకసారి చూద్దాం. పాస్బుక్ లో సాధారణంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో మనం ఏం చూస్తాము? పాస్బుక్ ఫస్ట్ పేజ్ చూస్తాము. అకౌంట్ అనేది పిల్లవాడి పేరు మీద ఉంటే బెస్ట్. పిల్లవాడి పేరు మీద లేనప్పుడు అట్లీస్ట్ జాయింట్ అకౌంట్ అంటే వాడి పేరెంట్ కి వాడికి జాయింట్ అకౌంట్ ఉంటుంది. జాయింట్ అకౌంట్ అయినా సింగిల్ అకౌంట్ అయినా పిల్లవాడి పేరు పాస్బుక్ లో ఎలా ఉందో మనం చేసుకున్న ఈ పోర్టల్ కూడా పిల్లవాడి పేరు అలాగే ఉండాలి. పాస్బుక్ లో ఏ భాస్కర్ రెడ్డి అని పెట్టేసి నామినేషన్ లోకి వచ్చేటప్పటికి ఆనంద భాస్కర్ రెడ్డి అని పెట్టినా మిస్ మ్యాచ్ అవుతుంది. నేను ఇప్పుడు మనం అపారెంట్ జనరేషన్ లో చూస్తున్నాం కదా. కాబట్టి మొదటిగా మనం నామినేట్ చేసే ముందు పిల్లవాడి కానీ వాడి జాయింట్ అకౌంట్ కానీ తెప్పించుకొని వాడి పేరు ఎలా ఉందో చూడండి. రెండిట్లోనూ పేరు ఒకేలాగా ఉండాలి. తర్వాత ఈ అకౌంట్ 2 కేవైసీ ఉండాలి, అప్డేషన్ ఉండాలి. ఎప్పుడో క్రియేట్ చేసుకొని దానికి ఆధార్ సీడింగ్ జరపకుండా ఉండే కొన్ని కంపల్సరీ కేవైసీ ఉండాలి. కేవైసీ అయ్యింది, పిల్లవాడి పేరు మన నామినేషన్ ఫామ్ లో పాస్బుక్ లో ఒకేలాగా ఉంది, డబ్బులు పడకపోవడం అనేది ఉండదు. 100% డబ్బులు పడదు. చాలా మంది చూసుకోవడం లేదు. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ ఉంది. మనం పిల్లవాడికి ఒక అకౌంట్ లింక్ చేస్తాము. ఆల్రెడీ పిల్లవాడికి ఇంకో అకౌంట్ ఉందనుకోండి, దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయకపోయినా కూడా పిల్లవాడి ఆధార్తో కనుక అకౌంట్ లింక్ అయిపోయింటే ఆ అకౌంట్ కూడా డబ్బులు వెళ్ళిపో. ఇప్పుడు మనం తల్లి కోణంలో కూడా జరిగింది అది. కాబట్టి పిల్లవాడికి ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి.
ఒకటే ఉంది సూపర్, రెండు ఉన్నాయా, ఏ దానికి కేవైసీ అయిందో ఏ దానికి ఆధార్ లింక్ చేయబడిందో చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే డబ్బులు పడకపోవడం అనేది సమస్య కాదు. ఇంకా కారణాలతో ఏదైనా డబ్బులు పడకపోయినా ఏదైనా ఉన్నా వీఆర్ హెల్ప్లెస్. డిస్ట్రిక్ట్ అథారిటీ కానీ స్టేట్ అథారిటీ కానీ ఎవరు ఏమీ చేయలేదు. అందులో మీరు ప్రాసెస్ చేయడానికి ఒక మెయిల్ ఉండేది, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళకి ఒక మెయిల్ ఉండేది, NIA ప్రిన్సిపల్ ఒక మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్కి డీటెయిల్గా మన ఇష్యూ మన మెయిల్ ఇవ్వడం, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. తర్వాత దయచేసి ఇప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి, దీని సెలక్షన్లో కానీ డబ్బులు వేయడంలో కానీ జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ ఎలాంటి పాత్ర లేదు. మన ప్రసాద్ అన్నట్టు 10 లక్షల అవార్డులు శాంక్షన్ చేసేది DSC, ప్రాసెస్ చేసేది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, వాళ్ళే రోస్టర్కి అనుగుణంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకే కొన్ని స్కూల్స్కు ఎక్కువ వస్తుంటాయి, కొన్ని స్కూల్స్కి తక్కువ వస్తుంటాయి, కొన్ని స్కూల్కి అసలు రాకపోవచ్చు. ఎందుకంటే ఆ 1 lakh లిమిట్ దాటిన తర్వాత, 10 lakhs లిమిట్ దాటిన తర్వాత ఎన్ని నామినేషన్స్ పోయినారో వాటికి ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఎంత ముందుగా వీలైతే అంత ముందుగా నామినేషన్ చేయండి. మన స్టేట్లో గమనించాం మనం, ఎవరైతే నామినేషన్ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తారో వాళ్ళకు అవార్డ్స్ దండిగా వస్తుంది. అలాగే వాల్యూ కూడా ఎంట్రీస్ ఎంత పెరిగితే అంత లీక్ చేస్తారు. మనం 1200 చేస్తే ఆ తమాషా లెక్కన మనకు 150, 200 వేస్తుంది. అది 3 రేషియో మాట్లాడుతుంది. ఇలా ప్రతిదీ వాడు వాల్యూ ఆఫ్ ద నామినేషన్ చూస్తాడు, రోస్టర్ చూస్తాడు, నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఇవన్నీ చూసుకుంటాడు. కాబట్టి ఎంత ఎక్కువగా నామినేషన్స్ మనం చేయగలిగితే అంత సక్సెస్ అవుతాం. ఇది క్లుప్తంగా ఇన్స్పైర్ ప్రోగ్రామ్ గురించి. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 నిమిషాల పాటు డౌట్స్ చెప్పండి. పాస్వర్డ్ మర్చిపోతున్నారు, మన దగ్గర సొల్యూషన్ వెంటనే రిక్రూట్ చేసేసి సమస్య. మీరు ఈ లాగిన్ వచ్చేసి మా ఇద్దరు దగ్గర ఉండేది డిఓ గారిని, మీరు ఎవరు మాకు వాట్సాప్ చేయగలిగితే చాలు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, మీ స్కూల్ నేమ్, మీ అప్లికేషన్ నెంబర్ మాకు వాట్సాప్ చేయండి. మీకు ఏం కావాలో అడగండి. మెయిల్ ఐడి చేంజ్ చేయాలంటే మెయిల్ పంపించండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలో అడగండి, వెంటనే మేము మీకు రిప్లై చేస్తాం. అప్లికేషన్ నెంబర్ కనుక్కోవడానికి ఇందాక చెప్పింది, అప్లికేషన్ నెంబర్ తెలియకపోవడం అనేది సమస్య కాదు. మీరు లాగిన్ కావాల్సిన అవసరమే లేదు. ఇన్స్పైర్ అవార్డ్స్ హోమ్ పేజ్ పోయేసి బాటమ్ ఆఫ్ ద పేజీలో నో యువర్ అప్లికేషన్ ఐడి మీరు చెక్ చేస్తే చాలు. ఒకసారి చూడండి, ఇది ఇన్స్పైర్ అవార్డ్స్ హోమ్ పేజ్. ఇక్కడ చెక్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని ఈమెయిల్ ఐడి ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఒకసారి స్టేట్, డిస్ట్రిక్ట్, స్కూల్ ఈ 3 సెలెక్ట్ చేసుకోండి చాలు. మీ అప్లికేషన్ నెంబర్ తెలుస్తుంది, అప్లికేషన్ నెంబర్ కు లింక్ అప్ చేయబడిన మెయిల్ ఐడి కూడా తెలుస్తుంది. అప్లికేషన్ ఖచ్చితంగా మీ అప్లికేషన్ నెంబర్ మీరు ట్రాక్ చేసుకోవాల్సింది. ఇది అసలు టాస్కే కదా మీకు కదా. మీ సెల్ ఫోన్ లోనే 1 నిమిషంతో మీ అప్లికేషన్ నెంబర్ మీరు రికార్డ్ చేసుకోగలుగుతారు. ఇది ఎప్పుడు ధర్మ సందేహమే. మహాభారతంలో లాగా గట్టిగా ఉండి చిన్నగొట్టి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే చెప్తాను సార్, ఇది మన డైరెక్టర్ మన కమిషన్ బట్టి వెళ్తాను దేశం. ఇప్పుడు కూడా ఈ సమస్య ఇప్పటిది కాదు, గత 10 సంవత్సరాలుగా మనం ఫేస్ చేస్తున్నది. ఎందుకంటే అవార్డ్స్ ఈ సంవత్సరం మనం నామినేట్ చేస్తాం, అవి ఎప్పుడు వస్తాయి మనకు నెక్స్ట్ జూన్లో ఫిబ్రవరిలో వస్తాయి. ఎగ్జిబిషన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోకి వస్తుంది. ఈ పాటికి పిల్లవాడు స్కూల్లో వెళ్ళిపోయాడు. దీనికన్నా మనం జిల్లా స్థాయిలో మనమే పెట్టుకున్నామంటే పిల్లవాడు ఉన్నా లేకపోయినా ఎగ్జిబిషన్కి రండి, సబ్సిడీ మనం ఇక్కడ పర్మిట్ చేస్తామని చెప్పారు. కానీ పొరపాటు ఆ ప్రాజెక్టు సెలెక్ట్ అయిందనుకోండి,
వాటి రిఫరెన్స్ కోడ్ కానీ నేమ్ కానీ నేషనల్ పోర్టల్లో మనం మార్చలేదు. ఇక్కడ అవార్డు మేడా ప్రసాద్ ఇంటర్మీడియట్ చేరాడు, జయశంకర్ వచ్చాడు ఆయన బదులుగా. జయశంకర్ చక్కగా ప్రజెంట్ చేశాడు, సెలెక్ట్ అయినాడు. అక్కడ వస్తుంది మాకు. జయశంకర్ పంపిస్తే జయశంకర్ రిఫరెన్స్ ఐడియానే లేదు, అది ఎవరు ప్రసాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఏదో చేయగలం, కానీ ఆ పిల్లవాళ్ళు స్టేట్ లెవెల్లో నేషన్ లో సెలెక్ట్ అయితే మాత్రం మళ్ళీ రోజులు పిల్లవాడే రావాల్సిన వాడు. ఎక్కడున్నా డిప్లొమా చేస్తున్నాం, ఫస్ట్ చదువుతున్నా, వాడైతే రావాల్సి వస్తుంది. మన వరకు మనము గట్టిగా చెప్పడానికి కూడా లేదు. మనం పర్మిట్ చేస్తున్నాం, జిల్లా స్థాయిలో పర్మిట్ చేస్తున్నాం, జరిగినప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా పర్మిట్ చేసుకున్నాం. కాబట్టి ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ఎస్సీ డైరెక్టర్ అండ్ అవర్ కమిషన్. కానీ దాంట్లో మనం ఒకసారి చేతులు చేస్తాం, ఇక్కడ వరకు సమస్య లేదు. అయినా మ్యాక్సిమం కన్విన్స్ చేయండి పిల్లలు, ఎందుకంటే వాటి పేరు మీద ఉంది కాబట్టి. రెండు సంవత్సరాల ఎగ్జిబిషన్ జరగలేదు. 20 ఆగస్టు లాస్ట్ వీక్ మోస్ట్ ఈ నెలలోనే 2 సంవత్సరాలు జరగలేదు. ఆ లిస్ట్ కూడా ఆల్రెడీ నేను గ్రూప్ లో షేర్ చేశాను. 2 కలిపి 24, 25 ఒకటి, దానికన్నా ముందు 23, 24, 22, 23 ఏం చేసామంటే ఆన్లైన్ లో క్లోజ్ చేసాం. ఆన్లైన్ లో క్లోజ్ చేసిన వెరిఫికేషన్ ఇక్కడే జరిగింది. అవన్నీ ప్రాజెక్ట్స్ అనేవి ఓపెన్ చేసుకొని ఆన్లైన్ ప్రజెంటేషన్స్ అన్ని జ్యూరీ ప్యానల్ చూశారు. ఈసారి ఫిజికల్ ఉంటుంది 2 కలిపి. ఇంకా సేఫ్ అయితే మీకు నామినేషన్స్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటున్నాను. ఓకే సార్, కాంటాక్ట్ నెంబర్స్ నా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎవరికైనా లాగిన్ ఇష్యూ ఉన్నా, పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ మెయిల్ చేంజ్ లాంటివి ఏమున్నా సరే నా నెంబర్ నోట్ చేసుకోండి. 9441 మేడం 9441 823 923. సార్ నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే చాలా మేము ఇస్తాం సార్. మీరు ఓకే సార్, ఇంకేమైనా డౌట్స్ లేవా? ఓకే, మరి చాలా ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా సోదరుడు మహేష్ కోరుకుంటున్నా. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విన్నాము. ఇక్కడ ముఖ్యంగా జస్ట్ 5 నిమిషాలు ముగిస్తాను సార్. మన స్కూల్లో సైన్స్ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ 3 అన్నా ఉంటారు, 6 మంది అన్నా ఉంటారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాలలో నామినేషన్ ఒకరే చేస్తారు. మీరు చేయండి సార్. ఒక ఐడియా పాస్ అని ఉండదు, ఏమీ ఉండదు. ఎవరైతే ఎలిమెంట్ చేసుకుంటామో మనమే భరించాల్సి వస్తుంది. సో కాబట్టి ఈసారి మనం గమనించాల్సిన విషయాలు సార్ చెప్తారు సార్. మన డిఎస్ఓ గారు చెప్పినట్టు మనం ఏం చేస్తున్నామంటే నామినేషన్స్ మన స్కూల్ నుంచే వెళ్ళాలి. అంతే గారు మన హెచ్ఓ గారు ఒకసారి మెసేజ్ పెడుతుంటారు, సార్ మన స్కూల్ నుంచి ఇంకా పోలేదు మెసేజ్ పెడుతుంటారు. మనం 5 నామినేషన్స్ మనం పంపిణీ చేస్తాం డిస్ట్రిక్ట్ లెవెల్. కానీ ఈసారి మాట ఏమంటే ఇక్కడే పూర్తి చేస్తారండి సార్. మనం ఎలా పంపిస్తుంటామంటే కదా సెలెక్ట్ కాకుండా మేలే. ఆ సెలెక్ట్ అయిన తర్వాత ఆ పిల్లలందరినీ పిలుచుకొని వచ్చి, అమ్మాయిలు పిలుచుకొని వచ్చి, ఆ అబ్బాయిల పిల్లలు వాళ్ళు పిలుచుకొని వచ్చి దాన్ని చేసే బదులు సార్ ఏదో ఒకటి మీరే నామినేట్ చేయండి సార్. మన మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో అలా కాకపోతే సార్ ఈసారి గమనించాల్సింది ఏంటంటే మాకు ఇక్కడే స్కూల్ చేసి ఎక్కి పంపిస్తారు. సో దాని బదులు మనమే ఒక మంచి నామినేషన్. సో ఇంకోటి ఏంటంటే సార్ ఇన్స్పైర్ అనే దాంట్లో ఉంది సార్. మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి సార్. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాం మనము. ఒక పిల్లవాడిని ఒక్కసారి మనం డిస్ట్రిక్ట్ అయినా తేగలిగితే ఆ డిస్ట్రిక్ట్ తెచ్చినటువంటి విద్యార్థి స్టేట్కి వెళ్ళి స్టేట్ నుంచి నేషనల్ గా వెళ్తే
ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో ఓ అబ్దుల్ కలాం లేకపోతే ఒక గొప్ప శాస్త్రవేత్తలు ఏదైనా సార్. దయచేసి ఇది అందరూ మనం గమనించాలి సార్. నేను గమనించేది ఇదే. ఎందుకంటే మన ఊరికే గవర్నమెంట్ ఏదో ప్రతి సంవత్సరం నామినేషన్ పంపించడం మనం పంపిస్తున్నాం సార్. అలా కాకుండా మనం చక్కగా మనకి ఆర్పీఎల్ అయినటువంటి లెక్చరర్ సార్స్ కానీ, మన ఆనందరెడ్డి సార్ కానీ, మన ప్రసాద్ సార్ కానీ చాలా గొప్పగా చెప్పారు. ఖచ్చితంగా మనం ఇన్నోవేటివ్గా ఖచ్చితంగా సెలెక్ట్ కావాలని పంపిస్తాం సార్. ఎందుకు సెలెక్ట్ కావాలి సార్? సెలెక్ట్ కావాలని పంపిద్దాము, ఒక కొత్త ఇన్నోవేషన్ అయినా పంపిద్దాము. సో మనం దానివల్ల ఏమైందంటే నేను ఇన్స్పైర్ మనం అవుతాము. మనం ఇంకోటి ఏమంటే సార్, మనం ఏమంటే పిల్లలకు అవకాశం ఇద్దాం సార్. అసలు పిల్లలు ఇన్వాల్వ్మెంట్ లేక 5 నిమిషాలు మనమే ఇచ్చేస్తాం. మనం రేపు పొద్దున్నే పోతే ఏం చేస్తాం సార్, మనం పక్కన టీచర్లు చెప్తాం సార్, ఒక 5 పిల్లకాయలవి వాళ్ళ పేర్లు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాస్బుక్ నాకు ఇవి సార్ అంటారు. సో వాళ్ళకి చేస్తారు, పంపిస్తాను సార్ అంటారు, వాళ్ళు చేస్తారు. మనం ఏదో పెట్టి ఫార్వర్డ్ చేస్తాం సార్. సార్ మా మహేష్ చెప్పింది ఒకటి నిజమే, ఒకరే ఫార్వర్డ్ చేయాలి. ఎందుకు ఒకరే ఫార్వర్డ్ చేయాలని చెప్తారంటే, నామినేషన్ చేస్తుంది ఒకరే. స్కూల్లో 100 మంది ఉన్నారు టీచర్లు. ఒక చిన్న ఇబ్బందితోటి డైరెక్టర్ తోటి చాలా పూర్తి చేయించుకున్న రోజులు ఉంటుంది మాకు. సరిసై జిల్లాలో ఉంది ఇప్పుడు ఆ స్కూల్, నర్సరీ సెగ్మెంట్ లో ఉంది. కరెక్ట్ చెప్పాను. ఒక ఆయన చూసాక మాట్లాడుకోక వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేక బయాలజీ టీచర్ ఏమో 5 నామినేషన్స్ చేశాడు. చేసిన తర్వాత ఫిజికల్ సైన్స్ ఏం చేసినాడు, నాకు కాల్ చేసినాడు. అలా చేద్దాం అనుకుంటున్నాము, నాకు యూజ్ అయితే తెలియదు అన్నా. అంటే నేనేం చేసినాను, అప్లికేషన్ నెంబర్ స్కేల్ ఉన్నాయి కదా, బయాలజీ టీచర్ పట్టుకున్న అప్లికేషన్ నెంబర్ 1. ఆ విషయం నాకు తెలియక అయితే మనోడు అడిగాడు కదా అని చెప్పేసి నేను ఇంకో అప్లికేషన్ నెంబర్కు యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ చేసి పంపించాను. మనోడు కూడా మీరు ఆ విషయంతో మనోడు చేసినాడు. ఒక స్కూల్ నుంచి ఆయన ఏదైతే చేసినాడు, వాళ్ళ అదృష్టం పండి ఆయనకు 5, ఈయనకు 2, 7 ప్రాజెక్టులకి 70,000 పోయింది. కానీ ఒక స్కూల్కి గరిష్టంగా ఇవ్వాలనుకున్న స్కూల్ ఏంటి 5 కదా, ఒక స్కూల్కి 7 పోయినాయని చెప్పేసి కాలేజ్ స్టార్ట్ అయింది. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత డిఓ గారికి ఫోన్, నాకు తెలీదు. రాఘవయ్య సార్, రాఘవయ్య గారికి ఫోన్, నాకు తెలీదు. మా ఆనందే నాకు ఫోన్. ఒకే మాట్లాడారు, 100 ఎట్లా జరిగింది పొరపాటు. అందుకే అప్పుడు ఎన్ఐ పార్కు పట్టి పెట్టారు, యూడైస్ లింక్ చేయండి. యాక్చువల్లీ వెబ్ అప్లికేషన్ పరిచయం చేసినప్పుడు ఫస్ట్ టైం యూడైస్ లింక్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ ఛాన్స్ వద్దని పోరాడు. కానీ వాళ్ళు వినలే. అవిశ్రాంత పోరాటం చేసిన కొన్ని అంశాలు విని ఈ 10 ఏళ్ళ తర్వాత ఒకటి సక్సెస్ అయ్యింది. ఏం తెలుసా, రిపీటెడ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో, ఇవి ఏమి రిపీట్ అవుతున్నాయో టీచర్లు తెలియదు. కాబట్టి దయచేసి ఆ లిస్ట్ ఇవ్వండి అయ్యా, ఒకసారి గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తే మా వాళ్ళకి తెలుస్తుంది. వాటిని కాకుండా మిగతా వాటిని నామినేట్ చేస్తారు, ప్రపోజ్ చేస్తారంటే వినలేదు. 10 ఏళ్ళ పట్టు పోరాడితే ఇప్పటికి వచ్చింది ఆ లిస్ట్. మనం పోరాడితే పోయేదేమీ లేదు స్వామి, మానసిక సంకల్పాలు ఒక శుభ్రం నమ్ముకొని ఉంటాం అన్నట్టు. మీకు ఒక విషయం చెప్పాలి, సిసి తెలుసు కదా మీకు, మన ఎవాల్యుయేషన్ సిస్టమ్. అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండేవి కదా, ఈరోజు అకాడమిక్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయా? చూసారా వాళ్ళు? మీరు బ్లూ ప్రింట్ చూసారా? బ్లూ ప్రింట్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ లో మిస్సింగ్. వాటి ప్లేస్ లో బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్న కాగ్నిటివ్ లెవెల్స్ వచ్చింది. దీనికోసం ఈ జిల్లా నుంచి 2 వ్యక్తులు అవిశ్రాంత పోరాటం చేశారు. ఫస్ట్ పర్సన్ ఎస్ఆర్డి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎక్కడున్నాయి, ప్రపంచం మొత్తం బ్లూమ్స్ టాక్సానమీ ఫాలో అవుతారు. ఆ కాగ్నిటివ్ లెవెల్స్ ఆధారంగానే మన ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, లెసన్ ప్లాన్స్, అసెస్మెంట్, అకాడమిక్ ప్రోగ్రామింగ్ అన్ని డిజైన్ చేయబడుతుంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ కి ఆలోచన ఏంటి అని అడిగితే ఆయన ఆగస్ట్ సెప్టెంబర్ లేదా గ్రాఫ్యంలో అంటే ఎవరు తెచ్చిపెట్టామో తెలియదు. వాటి మీద రిపీటెడ్ గా అంటే పేపర్ల మీద వాట్సాప్ లో పోరాటం చేయగల పర్సనల్ లెటర్స్ రాసే అలవాటు ఉంటుంది నాకు. ఇప్పటికి ఏమైనా తెలిసిన అకాడమిక్ స్టాండర్డ్స్ అని రాంగ్. ప్రపంచం మొత్తం హోదారైతే ఉల్లిపెట్టలో హోదారని ఒక సామెత ఉంది. అందరూ ఒకటి ఫాలో అయితే మన రాష్ట్రం మాత్రం ఒకటి ఫాలో అయ్యింది. ఇప్పటికీ ఆ టాక్సానమీ ఉన్న రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఉన్న కాగ్నిటివ్ లెవెల్స్ మన అసెస్మెంట్ లోకి వచ్చాయి. కాబట్టి మీరు కూడా ఏమైనా కాపీస్ గమనిస్తే ఎన్ఐఎఫ్కి మెయిల్ పెట్టండి. అడ్వైజరీ బోర్డు వాళ్ళే, డిఎస్సి ఇట్స్ అటానమస్ బాడీ, వాళ్ళు చూస్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా కూడా మన చేతుల్లో లేదు. కాబట్టి
మెయిల్లో మంచి డిస్క్రిప్షన్ తోటి ఫార్వర్డ్ చేయండి, చాలా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. మన ఒక్కరే కాదు, మనం వాళ్ళ పేరు కూడా రాసి ఉంటుంది, చేసేది పని మనమే, కానీ టీచర్ పేరు అందరూ రాయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పేది ఏమంటే మనందరం కూడా ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తమమైన నామినేషన్స్ పంపిస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ క్లాస్ రూమ్లో రీసెంట్ గా అప్లోడ్ అయిన స్కూల్స్ ఏముంటాయి, వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం పెట్టాలంటే మీ దగ్గర ఏ క్లాస్ ఉంటే ఆ క్లాస్ పెట్టండి.